ఏ కారణంగా రిజెక్ట్ చేశారు, కారణం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు. మరి లేదా మీరు రిజెక్ట్ చేసిన కారణాన్ని ఇవ్వండి వాళ్ళకి. సెలెక్ట్ కానటువంటి వాళ్ళది ఓకే తీసేయండి. మీరు 1:1 కింద పిలిచి ఆపేసిన వాళ్ళు 10,000 మంది ఏమో చెప్తున్నారు. ఆ 10,000 మందిని కూర్చోబెట్టి మీకు ఈ కారణం మీద రాలేదు అబ్బాయి అని చెప్పండి. కన్విన్స్ అవనేయండి, అవ్వకపోనేయండి. అంటే ఆ 10,000 మంది మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, కాల్ లెటర్లు అందుకున్న వాళ్ళు, కాల్ లెటర్లు వచ్చినా సరే వాళ్ళకి పోస్టింగ్ రాలేదు కాబట్టి అంటే వాళ్ళ ఇంటర్వ్యూలకి పిలవలేదు, ఇంటర్వ్యూల దాకా వెళ్ళలేదని వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు వాళ్ళ విషయంలో వైసీపీ అయితే ఫైట్ చేస్తుంది. అది న్యాయం కోసమా లేదంటే రాజకీయ మైలేజ్ తెచ్చుకుంటుందా? వాళ్ళు రాజకీయ మైలేజ్ తెచ్చుకుంటారు. న్యాయం అడుగుతున్నది ఉద్యోగి. అవును, అంతే. ఉద్యోగి న్యాయం కావాలి. డిఎస్సీ అభ్యర్థి న్యాయం అడుగుతున్నాడు. వాళ్ళకి ఇక్కడ అన్యాయం అయింది అన్నటువంటిది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇక ఏ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల జగన్ దగ్గరికి వెళ్ళారు. అంతే. ఆటోమేటిక్ గా జగన్ కి ఇక్కడ వాళ్ళకి న్యాయం కోసం తను మాట్లాడితే అది రాజకీయం అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు ముందు మాట్లాడాక వీళ్ళు వెళ్ళాలా, వీళ్ళు వెళ్ళాక వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు పదే అక్కడికి వెళ్ళి వారం 10 రోజులు తిరిగారట. తిరుగుతా ఉండేటప్పటికి ఏంటని చెప్పి అక్కడ వాళ్ళు అడిగితే చెప్తే అప్పుడు ఎవరి దగ్గరకో సిబ్బంది దగ్గరికి తీసుకెళ్తే సిబ్బంది జగన్కి చెప్తే సరే ఒకసారి రమ్మనమానండి అని చెప్పి మాట్లాడి తెలుసుకున్నాక మాట్లాడాడు అతను. అప్పటిదాకా అతను మాట్లాడ. కాబట్టి మేము విక్టిమ్స్ అని వీళ్ళు అంటున్నారు.